ఘనమైన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 3వ దినపు కూడికను ఏర్పాటు చేసిన దేవ కుటుంబానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ నిన్న మొన్న నేడు ఈ 3 దినాలు కూడా ఈ కుటుంబాలతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రయాసపడి వచ్చిన సహోదరి సహోదరులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయంలోనికి మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవ, మీకే స్తోత్ర. గత దినాలుగా మీరు మా పట్ల చేసిన కార్యములు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరో దినం మేము చూడడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మా బ్రతుకులకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు స్తోత్ర. నా తండ్రి, దేని కుటుంబం మిమ్మల్ని గణపరచాలని ఈ 3 దినాలు కూడా మీ వాక్యానికి చోటిచ్చి మిమ్మల్ని గణపరుస్తూ ఉండగా తగిన దేవుళ్ళు కుటుంబానికి మీరు సత్కరించండి. ఈ మాటలు వినడానికి ప్రయాసపడి వచ్చిన స్థానిక సంఘాన్ని, సహోదరులను, నాయన బంధువులను అందరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. నాయన 2 దినాలు ఎంతో విలువైన విషయాలు గ్రంథం ద్వారా తెలియపరిచారు. ఈ 3వ దినపు కూడికను కూడా మీ జ్ఞానాన్ని, మీ సహాయాన్ని, మీ ఆత్మ సహాయం ద్వారా మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ఈ మాటల ద్వారా అనేకులు మీ వైపు తిరగడానికి, మీ సత్య సంబంధమైన నాయన నిజమైన దేవాలయాన్ని గుర్తించే భాగ్యాన్ని ప్రసాదించబడి ఈ ప్రయాస వ్యర్థం కాకుండా కాపాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మరొకసారి ప్రభు నామాన్ని అందరికీ వందనాలు తెలియజేస్తూ గత 2 దినాలు కూడా ఎన్నో విలువైన విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దేవాలయం గురించి మనం ప్రారంభించుకుని మొదటిగా గుడారం, మోషే కాలంలో ఉన్న గుడారం గురించి నేర్చుకున్నాం. నిన్నటి దినాన సొలొమోను గారు కట్టిన విలువైన సంపద, వెండి బంగారాలతో, విలువైన దేవదారులతో, సరళమరాలతో అటువంటి విలువైన మందిరం వరకు నిన్న మనం నేర్చుకుని ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మరొక విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే గత కాలం ప్రారంభంలో నుంచి కూడా దైవాన్ని అర్థం చేసుకోవటానికి దైవం ఎన్నో రుజువులు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ రుజువుల్లో మొదటిది ఈ సృష్టి. ఈ సృష్టి దేవుడు నిర్మించి మనకు ప్రసాదించాడు, పంచిపెట్టాడు. ఆయన తత్వం అర్థం కావాలంటే మొదటిగా ఈ సృష్టిని నరుడు తెలుసుకోవాలి. అది ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యంగా ఉంది అని మీకు గత కాలం చెప్పాడు. అందుకే గుడారం అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే తెరలు. అందుకు ఆయన వస్త్రంగా ప్రత్యక్ష గుడారాన్ని గురించి మీకు వివరించటం అనేది జరిగింది. అంటే ఆయనకు కూడా వస్త్రం ఉందా అంటే ఉంది. రైట్. తర్వాత వస్త్రము కంటే గొప్పది ఏది అంటే దేహము గొప్పది అంటే వస్త్రము కొంతకాలం అగిద్ది, దేహము కొంతకాలం నిలబడుతుంది. ఆ దేహము గురించి దేవాలయం సొలొమోను గారు కట్టిన మందిరం గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఈ ప్రత్యక్ష గుడారం దేవాలయం అనేది కేవలం కానాను దేశానికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత స్థిరమైన నిర్మాణాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వస్త్రము కంటే దేహం గొప్పదన్నప్పుడు దేహం కూడా ఎంతకాలం ఉంటుంది అదనమాట. కొంతకాలం ఉంటుంది. అంటే వస్త్రము కంటే కొంతకాలం ఉంటుంది. ఆ కొంతకాలంలో మనం నేర్చుకున్నాం, ఇంచుమించు యేసు ప్రభు వచ్చేంత వరకు, యేసు ప్రభు కాలంలో వరకు కూడా ఆ సొలొమోను గారు కట్టిన దేవాలయం యొక్క ఉనికి, ఆ మందిరం యొక్క విధానం మనకి కనపడుతూనే ఉంటుంది. అంటే ఇది ఇంచుమించు ప్రత్యక్ష గుడారం 500 సంవత్సరాలు ఇంచుమించు అయితే సొలొమోను గారు కట్టిన దేవాలయం ఇంచుమించు 1000 సంవత్సరాలుగా ఉంది. అంటే వస్త్రము కంటే ఏది గొప్పదనుకున్నాం? శరీరము, దేహం గొప్పదని. ఇప్పుడు దేహము కంటే గొప్పది ఇంకోటి అనుకున్నాం, ప్రాణము. దాన్ని ప్రాణాత్మలు అని మనం అనుకోవచ్చు.
అయితే ఈరోజు రెండు విషయాల గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ప్రత్యక్ష గుడారం లేదు, సొలొమోను గారు కట్టిన మందిరం కూడా లేదు. కనుక మనం ఆలోచన చేస్తే రాత్రి నేర్చుకున్న పాఠంలో సొలొమోను గారు కట్టిన మందిరం యొక్క స్థితిగతులు మనం నేర్చుకున్నాం. ఎంతగా దేవుని యొక్క మందిరం గురించి ఎందుకు అంటే, మనం గత కాలమే నేర్చుకున్న ఒక విలువైన మాట ఏది? ఒక మాట కీర్తన గ్రంథంలో 93వ అధ్యాయంలో 5వ వచనంలో మీకు జ్ఞాపకం చేసిన మాట మరొకసారి మనం నేర్చుకున్నప్పుడు ఈ పాఠంలోనికి ముందుకు వెళ్దాం. ఈ మాటలు నీ శాసనములు ఎన్నడను తప్పిపో. ఎవరి శాసనాలు? దేవుని యొక్క శాసనాలంట ఎన్నటికి కూడా తప్పిపోవంట. అంటే ఎప్పటికి కూడా ఆయన శాసనాలు ఏమవుతాయి? తప్పిపోవంట, నిలిచే ఉంటాయి అన్నమాట. తర్వాత మాట ఈ మాట చూడాలి. యెహోవా ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు ఆదనమాట. ఎంతకి దేవుడు మోషే గారితో చెప్పింది ఏంటి? నాకు పరిశుద్ధ స్థలాన్ని కట్టండి అని చెప్పాడు మొదటగా, అంతేనా? తర్వాత సొలొమోను గారు కూడా కట్టింది దేనికి? పరిశుద్ధ స్థలం. ఎంతకీ మందిరం అనేది ఏంటయ్యా అంటే పరిశుద్ధ స్థలం. అది అంటే లోకం అంతా ఏమై ఉంది? పాడైపోయింది. అందుకే మనం ఆది కాండంలోకి వెళితే వారి నరుల చెడుతనము భూమి మీద బహు గొప్పది అన్నారు. అంటే మనుషులు ఏం చేస్తున్నారు అంటే చెడులో పాపంలో బ్రతుకుతూ ఉన్నారు. ఈ పాపంతో బ్రతుకుతున్న వారికి పరిశుద్ధతనివ్వాలని దేవుని యొక్క ఏర్పాటులో ఈ మందిరం అనే ఒక భాగం. ఓకేనా? ఈ మందిరం అనే ఒక భాగంలో మనం ముందుకు కొనసాగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఎంత చదువు ఎంతగా మందిరం యొక్క ఉనికి ఏంటయ్యా అంటే ఆయన మందిరంలో ఏముండాలని కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధత ఉండాలి. అంటే గత కాలం నుంచి చెప్పాను, అంటే యాజకులు పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అర్పించే వస్తువులు పరిశుద్ధంగా ఉండాలి, వారు తినే ఆహారం పరిశుద్ధంగా ఉండాలి, వారు వేసుకునే బట్టలు పరిశుద్ధంగా ఉండాలి. ఒక మాట చెప్పాలంటే వారు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక వారు కూడా ఏమవ్వాలి? అదనమాట. దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ భూమి మీద ఉన్న మనుషులు పరిశుద్ధులు అవ్వడానికే దేవుడు ఆ సన్నిధిని కోరత వచ్చాడు. అది గత మనం నేర్చుకున్నాం. మనుషులు చేసిన పాపం చాలా జాగ్రత్తగా, మనుషులు చేసిన పాపం ఒక మాట మీకు చూపించి నేను ఇర్మియా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనసు పెట్టాలి, రాసుకుని దయించి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించరు. ఏ క్రమము? అర్థమైందండి? ఏ క్రమము అంటే వాతావరణాలు, అంటే వేసవి, శీత, వర్షాకాలాలు ఉన్నాయి చూసారా? ఈ కాలక్రమాలు తప్పించటానికి కారణం ఏంటో తెలుసా? మన దోషాల వల్ల వాటి క్రమం తప్పిందట. తర్వాత ఈ మార్చడం మీకు మేలు కలగకుండుటకు, అంటే వర్షం సమయాన్ని వచ్చింది అనుకోండి, పంటలు పండుతాయి. పంటలు చేతికి వచ్చినప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, నష్టపోయేది ఎవరు? అదనమాట. ఎంతకు అలా నష్టపోతున్న మనుషులు ఎందుకయ్యా అంటే దేవుడు నష్టపరచలా అంట. కేవలం నరుడే పాపాలు చేసి దేవుడిచ్చిన క్రమాన్ని పాడు చేసుకుంటున్నాడట. ఎవరో? నరుడు. అంటే ఇప్పుడు కాల క్రమాన్ని కూడా పాడు చేస్తుంది ఎవరో? నరుడు. ఒక్క మాట మనసు పెట్టాలి. మరొకసారి ఒకసారి, మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే ఆది. అంటే మనుషులు పాపాలు ఏం చేస్తున్నాయి? మనకు మేలు కలగకుండా పాడు చేస్తున్నాయని చెప్పాడు. ఓ మాట మీకు చూపిస్తాను చూడండి. అదే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. చూడండి, అంటే పాపం వల్ల వచ్చే పరిస్థితులు. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను? అర్థమైందా? వర్షం లేకపోతే ఏడుస్తుంది ఎవరో తెలుసా? భూమి ఏడుస్తుందంట. ఓకేనా? చూడండి, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశం అంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి? గడ్డి ఏమైపోయిందంట? ఎండిపోయిందంట. అతడు మన అంతము చూడడని, ఎవరో? అతడు దేవుడు మన అంతము చూడడని
దుష్టులు చెప్పుకునుచుండగను. మనుషులు ఏమనుకుంటున్నారట? దేవుడు మన అంతం, అది మన చావుంటే తర్వాత చూడొచ్చు, దేవుడు మనల్ని ఏమి చంపడం అన్న మైండ్ అన్న మనుషులది. అందుకు చూడండి, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకునుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన, అండర్లైన్, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి అంట. అర్థమైందండి? నరుడు చేస్తున్న పాపం కాలక్రమం తప్పింది. ఓకేనా? ఈ కాలక్రమం తప్పితే వీడు ఏదో బతికేస్తున్నాడు, కానీ వీడితో ఉన్న జంతువులు పక్షులు ఏమైపోతున్నాయి? గడ్డి ఎవరికి కావాలి? జంతువులు కావాలి. ఓకేనా? ఇప్పుడు వీడి చేసుకున్న పాపం ఎవరు అనుభవిస్తున్నారు? జంతువులు పక్షులు అనుభవిస్తున్నారు. అంటే వీడి పాపానికి బలైపోతుంది ఎవరు? కానీ దేవుని గొప్ప ప్రేమ ఏంటయ్యా అంటే, వీడి పాపాలు గమనించండి, వీడు ఆయన మాట వింటే వీడు ఎలాగో పాపే, ఎవరో నరుడు. కానీ విచిత్రం, వీడు పాపం వల్ల బలైపోతుంది ఏంటయ్యా అంటే, ఇందాక చెప్పుకున్న ప్రకృతి. రెండవది ప్రకృతిలో ఉన్న జంతువులు పక్షుల గురించి మాట్లాడు. కానీ దేవుడు ఇందాకేమన్నాడు? పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. పరిశుద్ధంగా ఉండవలసిన చోట వీడు అపవిత్రుడే, ఎవరో నరుడు. కానీ అపవిత్రుడు కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలనుకున్నాడో? పవిత్రుడిగా ఉండాలని. మరల వీడు పవిత్రుడు అవ్వాలంటే వీడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ బలులు అర్పణలో తెమ్మన్నాడట ఆయన. అంటే వీడు చేసిన పాపానికి ఏ బలి అయిపోతున్నాయి? అది ఏ పాపం ఎరుగని ఆ జంతువులు పక్షులు చచ్చిపోతారు. ఆ రక్తం ద్వారా వీడికి ఏం కలుగుతుందో తెలుసండి? పాప క్షమాపణ కలుగుతుందంట. ఓకేనా? అంటే దేవుని దగ్గర రావటానికి వీడి పాపాలు ఉన్నాయి. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏం చేస్తున్నాయి? ఇవి జంతువులు బలైపోతున్నాయి. మనసు పెట్టాలి. అందుకే గత కాలం నిన్నటి దినాన్ని చెప్పాను, సొలొమోను గారు అంత సుందరంగా కట్టిన మందిరం తర్వాత కాలంలో దేవుడు తన మందిరంలో పవిత్రత ఉండాలని కోరుకుంటే అపవిత్రవన్నీ కూడా దేవుని సన్నిధిలో తెచ్చిపెట్టారు. రాత్రి మనం నేర్చుకున్నాం. అపవిత్రమైనవి అంటే బయట ఉన్నాయని కూడా ఎక్కడ వచ్చినాయంట? ఇంకా ఆయన కోపం వచ్చి అదే ఇర్మియా గ్రంథంలో చూడండి, అక్కడ 12:7 అక్కడే, నా మందిరమును నేను విడిచి ఉన్నాను. ఒకసారి అసలు దేవుడు కోరుకున్నది దేన్ని? మందిరాన్ని. అవునా? అంటే ఇప్పుడు దేన్ని విడిచిపెట్టేయాడంట ఆయన? మందిరాన్ని విడిచిపెట్టేయాడంట. ఎంత విచిత్రం! విచిత్రం చూడండి. ఎందుకు ఈ మాట అంటే, నా మందిరము నేను విడిచి ఉన్నాను, తర్వాత నా స్వాస్థ్యము అంటే దేవుని ప్రజలు ఎవరో తెలుసండి? ఆస్తి అంట, నా సొత్తు అంట, దేవుని ఆస్తి అంట. నా స్వాస్థ్యము విసర్జించి ఉన్నారు అంటే ఇశ్రాయేలు వారిని దేవుడు ఏం చేశాడు? విడిచాడంట. అందుకు మందిరాన్ని కూడా ఏం చేశాడంట? ఆయన విడిచాడంట. ఎందుకు విడిచాడు? పాపాలు పోగొట్టుకోవడానికి ఆయన ప్రక్రియను ఏర్పాటు చేసి పరిశుద్ధ స్థలం ఇస్తే, ఆ పరిశుద్ధ స్థలాన్ని కూడా ఇలా ఏం చేశారో తెలుసండి? అపవిత్రంగా చేశారట. ఇంకేమాడాలి నరుణ్ణి? ఓకేనా? రైట్. ఇప్పుడు కిందకి రండి. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించండి. ఎవరికో తెలుసా? నెబుకద్నెజరుకి శత్రువులుగా అప్పగించారంట. శత్రువులు వచ్చి ఏం చేశారు? ఆ వెండి బంగారం సంపద అంతా పట్టిపోయారట. ఆ దేశానికి పట్టుపోయి, మీకు రాత్రి చెప్పాను, మందిరాన్ని ఏం చేశారంట? తగలబెట్టేశారంట. ప్రాకారాలను ఏం చేశారంట? తగలబెట్టేశారట. నిజంగా దేవుడు మందిరం విడిచిపెడితే దైవ మందిరానికి కలిగిన నష్టం అంత కలిగిందంట. అయిన వాళ్ళకి మారు మనసు రాలేదట. ఇందాక చెప్పాను, మందిరం కాలిపోతున్నప్పుడు ఒక మాట, మందిరం కాలిపోతున్నప్పుడు మనలాంటి లోకం ఏమనుకుంటుందంటే దేవుడు తన మందిరాన్ని కాపాడుకుంటలేదా అని అనుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళ పాపాలే ఆ మందిరం మీద పడ్డాయి. ఎవరి పాపాలు? అది ఇందాక చెప్పుకుని చూసావా? మనం చేసిన పాపాలు జంతువులు పక్షులు బలైపోతున్నాయి. ఇంతక దేవుడు ఏం చేశాడయ్యా అంటే, మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ఏం చేశారు వీళ్ళు? రైట్. ఇప్పుడు పాపం వల్ల వచ్చిన జీతం మందిరానికి ఏమైందయ్యా అంటే కాల్చేశారట. ఓకేనా? ఇలా ఎన్నో మరి దైవానికి అపకీర్తి తెచ్చిన పనులు ఎన్నో మనం గత కాలం నేర్చుకున్నాం. మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఖచ్చితంగా నరుడు ఏం చేస్తున్నాడు? అదనమాట. వీడిది అదిపోతలేదు. ఓకేనా? ప్రత్యక్ష గుడారంలో దేవుని ఏర్పాటు అది. మనం చెప్పిన యాజకుడు తప్పు చేసినా కూడా ఊరుకోలేదు దేవుడు. రాజంతటోడు కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళి ధూపం వేస్తానంటే వాడికి కూడా ఏమొచ్చింది? అదనమాట. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా?
ప్రత్యక్ష గుడారము సొలొమోను గారు కట్టిన దేవాలయంలో కేవలం లేవి గోత్రులు మాత్రమే యాజకత్వం చేయాలి, ఇంకెవరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం లేదు అని మనం నేర్చుకున్నాం. అయితే ఈ రెండు గురించి నేర్చుకున్నాం. ఒకటి ప్రత్యక్ష గుడారం, రెండు సొలొమోను గారు కట్టిన దేవాలయం. అందుకు ఇది ఆయన వస్త్రం గురించి నట్టుగా ఉందని గుడారం గురించి మాట్లాడాను. రెండవది దేహము గురించి మాట్లాడాను. ఇప్పుడు శరీరము కంటే ఆత్మ గొప్పది. ఓకేనా? శరీరము కంటే ఆత్మ గొప్పది. ఈ ఆత్మ ద్వారా కట్టబడిన దేవాలయం శాశ్వతం అన్నమాట. ఓకేనా? ఈ ఆత్మతో కట్టబడిన దేవాలయం శాశ్వతమైనది. ఆ దేవాలయం గురించి ఇప్పుడు నేర్చుకోబోతూ ఉన్నాం. కొన్ని మాటలు మనం చూద్దాం, మనసు పెట్టి మనం ముందుకు వెళ్దాం. ఒకసారి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి హోషే గ్రంథం 8వ అధ్యాయం. హోషే గ్రంథం 8వ అధ్యాయం చూసారు? 4వ వచనం నుంచి క్లుప్తంగా చదువుకుందాం. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకుని ఉన్నారు, నీ నెరుగని అధిపతులు తమకు ఉంచుకుని ఉన్నారు. ఈ మాట చూడాలి. విగ్రహ నిర్మాణమందు ఏమి నిర్మాణం? దైవ నిర్మాణం ఏంటి? మందిర నిర్మాణం. మనుషుల నిర్మాణం ఏంటి? విగ్రహ నిర్మాణం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవమేమో దైవ మందిరాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేశాడు. నరుడు ఏం చేసుకుంటున్నాడో విగ్రహ నిర్మాణం చేసుకుంటున్నాడట. కొంచెం చదువు దొక్కేద్దకే వాటిని చూడండి. నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత పాయింట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మానవ జాతి పట్ల ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఈ వెండి బంగారం ఇచ్చింది ఆయన. అవునా కదంటారా? అమ్మా అవునా కదంటారా? ఆజ్ఞ గ్రంథం పోనీ ఆజ్ఞ గ్రంథం 775 పేజీ 2 అధ్యాయం 8వ వచనం. 775 పేజీ 2 అధ్యాయం 8వ వచనం. త్వరగా. సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. చూడండి, కాదండి, వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా. అది ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన నీకు ఇచ్చిన వెండి ఎవరిదంట? ఆయనది. బంగారం కూడా ఎవరిదంట? మనం ఏదంటే ఏదో మంద అనుకుంటున్నాం. ఆయన ఇవ్వకపోతే ఏది మంద కాదు. ఓకేనా? ఇప్పుడు ఆయన ఈ ప్రజలకి ఈ భాగ్యం ఇస్తే ఈ భాగ్యంతో వారు సంతోషంగా ఉండి, ఇంకోటి వాళ్ళ మందిరం కట్టినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు? విస్తారమైన వెండి రాత్రి నేర్చుకున్నారు. రాళ్ళ కంటే రాళ్ళ వాడారంట వెండిని. సొలొమోను గారు కట్టిన మందిరం అంత వెండి దేవుడు పనికిచ్చారు. నిజమే, దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు పనికిచ్చాడు. ఓకే, కానీ ఇప్పుడు ఇది పట్టుకుని వెళ్ళి దేనికి ఇచ్చారు తెలుసా? ఏది? ఆ వెండి బంగారం దేనికి ఇచ్చారు తెలుసా? హోషే గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. 748 పేజీ. త్వరగా. ఇది చూడండి. సొమ్రోను ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించెను, నా కోపము వారి మీదకి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు. అండర్లైన్ చేసుకోండి. వీళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు? ఒకటి వెండి బంగారం ఇచ్చింది జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు బాగుండాలని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు వెండి బంగారం వీళ్ళు ఏం చేశారో తెలుసండి అమ్మ? దూడను చేసుకున్నారంట. దూడను చేసుకుని విగ్రహ నిర్మాణం చేసుకుని వెండి బంగారం దానికి ఇచ్చారంట. ఇశ్రాయేలు వారు దేనికి ఇచ్చారు కదా? ఇశ్రాయేలు వారు దేనికి ఇచ్చారు? దేవుడు మోషే గారు కనపడగానే వీళ్ళు ఏం చేశారంట? అది వెండి బంగారం ఇచ్చారు. అంటే దేవుడు వెండి బంగారమా? ప్రశ్న. దేవుడు వెండి బంగారమా? కాదు. వెండి బంగారం ఇచ్చినవాడు దేవుడు అమ్మ. భోజనం దేవుడు కాదు, భోజనం ఇచ్చినవాడు దేవుడు. ఓకేనా? చూడండి ఏం చేశారంటే ఇలా
వాటి వల్ల వీళ్ళు ఏం చేసుకున్నారంట, ఎంతకాలం వారు పవిత్రత నొంద చాలా కొందరు జగత్తుగా ఉన్నారు. వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు ఇలా చేసుకుని అంటే, ఇందాక అది చెప్పాను, దైవం ఆ తర్వాత కూడా చెప్పాడు చూడండి, అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా. విచిత్రం ఎంత అర్థమైందండి. వారు చేసుకున్న పనే ఏది, దూడలు అనుకున్నాడు, దూడలు చేసుకున్నాడు. ఎవరి పని అది, ఎవరి పని? నేను మాట్లాడుతున్నా, దూడ ఈడి చేస్తేనే వచ్చిందా ఏమండి? దూడ వీడి చేస్తే వచ్చిందా? ఎంతగా ఆయన చేసిన దూడకు ఆయన ఆ దూడను చేసి నువ్వే దూడ అంటున్నాడు ఆయన. ఎంత విచిత్రం అండి. ఇంకొక మాట, కాకి పిల్ల కూడా కాకి కదా, కాకి పిల్ల అంటే ఇప్పుడు కాకే, దాని పిల్ల కూడా దానికి ఎందుకు ముద్దు, తన పిల్ల కాబట్టి. ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయడు తెలుసా అమ్మా? ఇప్పుడు అంశ పిల్ల, ఆ అంశకి కాకి పిల్ల ముద్దు అంటే ఊరుకుంటుందా? పొడిచేస్తుంది. ఎందుకని? అంశ అంటే ఇంకా అందంగా ఉంటుంది. కాకి కథ అందవికారంగా ఉన్నా దాని పిల్ల దానికి ఏంటంట, ముద్దే. ఒక మాట, అలాంటప్పుడు దేవునికి ముద్దు మనం ఆయన పిల్లలు కనుక మనోళ్ళు ఏం చేశారంటే, మనం మనం మన విచిత్రం చూడండి, మన పిల్లలు కావని మనుషుడు ఏం చేశాడంటే ఆడు చేసుకున్న పనితో ఆ దూడను తెచ్చి ఈ వెండి బంగారం పూసి నువ్వే దేవుడు అంటున్నాడు. ఎట్టాగుంటుంది ఆయనకి అమ్మా? అక్రందో మాట చెప్పాడు చూడండి, ఏంటంటే అది, ఇది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా, కంసాలి దాన్ని చేస్తాను అది అంతే. నువ్వు చేసుకున్నది దైవమైపోతే ఓకేనా. ఒక నరుడుగాన దైవాన్ని నిర్మించుకుంటే, ఒక నరుడుగాన దైవాన్ని గాన నిర్మించుకున్నాడు, జరిగితే దైవాన్ని చేశాడు అంటే, ఈరోజు ఈ దేశంలో ఇన్ని అల్లకొల్లలో ఉండవు. ఒక్క దేవుని చేసుకుంటూ చాలు, ఒక్క దేవుని చేసుకుంటూ చాలు. అన్నిటికి ఏముంటుంది అది, ఇంతకీ ఎవరికొక నీడు ఏం చేసుకుని ఏది దైవమో తెలియక కొట్టుకుని చేస్తున్నారు అక్కడ. అర్థమైందండి. ఒకడు దూడ దేవుడు అంటున్నాడు, ఒకడు కుక్క దేవుడు అంటున్నాడు, ఒకడు ఇంకోటి అంటున్నాడు, కానీ దేవుడు మాత్రం దేవుడు కాదు వీళ్ళకి. అర్థమైంది మీకు? అందుకే దైవం అర్థం అవ్వాలంటే సామాన్యమైంది కాదు. ఇప్పుడు చూడండి, ఇంకా మనం లోపలికి వెళ్ళబోతూ ఉన్నాం. రైట్, ఇప్పుడు ఒక మాట మీకు వివరిస్తాను చూడండి. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22 అధ్యాయము 19 వచనాన్ని చదువుతాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22 అధ్యాయము 19 వచనాన్ని చదువుతాం. చాలా జాగ్రత్త, చాలా మనసు పెట్టాలి. ఓకేనండి, చాలా మనసు పెట్టాలి దయించి. చూడండి ఇక్కడ, కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు క్షమించాం. 22 అధ్యాయం 15 వచ్చిన దగ్గరకు వచ్చింది. మరియు ఈ మాట పని చేయదగిన విస్తారమైన దేని కొరకు మందిరం నిర్మించాలి కదా. ఎవరు కావాలి ఇప్పుడు? శిల్పకారులు కావాలి. ఒకళ్ళిద్దరు కాదు సుమా, విస్తారమైన అదనమాట. ఓకేనా, విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారు అంటే తాపి మేస్త్రులు అని అర్థం. కాసే పనివారును అండర్లైన్ చేసుకోండి, వడ్రవారును, ఏ విధమైన పని అయినను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు, వాళ్ళ పంపు. అర్థమైంది మీకు ఏదన్నా అమ్మా? వాళ్ళ పంపు అంటే ఇప్పుడు మందిర నిర్మాణానికి ఎవరు కావాలి? ఈ పనివారు కావాలి. వీళ్ళందరూ చేస్తే కానీ ఏది అవ్వలేదు, ఆ మందిర నిర్మాణం జరగలేదు. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 22 అధ్యాయం 329 పేజీ, 329 పేజీ, 22 అధ్యాయం తీసారమ్మా. 5వ వచనం నుంచి చదువుదాం. మనసు పెట్టాలి దయించి. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత, చల్లగతి ఇందాకేమో దేవుని మందిరాన్ని కట్టడానికి సొలొమోను హీరామును కోరటం గురించి మాట్లాడాడు. అక్కడ వారిని పంపారు, ఆ మందిర నిర్మాణం జరిగింది. అంటే ఎవరు చేశారు అక్కడ? అందరూ చేశారు. అదే వడ్ల వారు, కమ్మరి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? కంసాలు వీళ్ళందరూ కూడా ఏం చేశారు?
ఆ నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం విన్నామే, ఇప్పుడు చదువుకుంటున్నామే, ఇది ఇంకో సంఘటన. చదవండి ఇప్పుడు ఈ మాట. యెహోవా మందిరపు పనికి అధికారులే ఈ మాట పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిరి. తర్వాత ఈ మాట చూడాలి. యెహోవా మందిర మందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకే, ఇందాక నిర్మించటానికి, ఇందాక ప్రారంభించటానికి కొంతకాలం అయిన సమయానికి మళ్ళీ ఏమైపోయిందంట, అదనమాట. అంటే ఎలాంటి మందిరమైన ఏమైపోద్ది అది. ఓకేనా? దానికి శాశ్వత ఒక విధంగా చెప్పాలంటే గ్యారంటీ లేదు. అంటే దైవ మందిరమే మరల కొంతకాలానికి ఏమైపోతుందంట, శిథిలమైపోతుందంట. ఇప్పుడు చూడండి, శిథిలమైన స్థలములను బాగు చేయుటకే యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారి దాన్ని ఇవ్వాలి. ఏది? ఆ ద్రవ్యం పని చేయడానికి. తర్వాత వడ్ల వారికిని, శిల్పకారులకును, కాసే పని వారికిని మందిరమును బాగు చేయుటకే మ్రాణులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇయ్యవలనని తెలియచెప్పాడు. ఇప్పుడు ఏమర్థమైంది ఈ మాటలో? ఈ మందిరం యొక్క స్థితి ఎవరి మీద ఆధారపడి ఉంది? మనుషుల మీద ఆధారపడి ఉంది. మనుషులు కడితేనే నిర్మాణం జరిగింది. మరలా కొంతకాలానికి శిథిలమైపోతుంది. ఈ శిథిలమైపోయింది మళ్ళా ఎవరు బాగు చేయాలి? మరలా మనుషులే. మళ్ళా ఆ పనివారు మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారు? మరలా దాన్ని బాగు చేస్తున్నారు. ఓకేనా? పాయింట్ అర్థమైందా? చెప్పాలి అంటే ఇప్పుడు శరీరం ఓకేనా కొంతకాలం ఏమవుతుంది, అది అనమాట. దాని సాదృశ్యం అది. ఓకేనా? ఈ మాట మనం మనసు పెట్టండి దయించి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం ఒకసారి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఈ మాటలు వినాలి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా తర్వాత చదవండి. ఎవరంటే ఏ దేవుడు? మన కంసాలి కాదు సుమా. అర్థమైతే అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? కంసాలి. మనకు కావాల్సింది అది చెప్తుంటా. ఈ మనుషుడు కంసాలి. నిజమే. నువ్వు వెండి బంగారం ఇస్తే ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని చెక్కుతున్నాడు. ఈ కంసాలి గొప్పడు, నేను కాదంటా. ఈ కంసాలి దేవుడి మందిరాన్ని కట్టాడు. అసలు కంసాలి ఆయనంట. ఎవరో? దేవుడు. అది చెప్తున్నాడు అనమాట. అసలు కంసాలి ఆయన. ఆయన గొప్పోడా ఈడు గొప్పోడా? ఆయనే గొప్పడు. ఎప్పటికీ ఆయనే గొప్పోడు. ఎవరు గొప్పవారు కాదు ఈ భూమి మీద. అంటే ఇప్పుడు ఆయన ఎవరో? కంసాలి. ఓకేనా? మరి ఎందాక ఆ పని చేయటానికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అదనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాదండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట వినండి. యెహోవా ఎవరంట? దేవుడు తండ్రి. మనసు పెట్టాలి. దేవుడు ఎవరయ్యా అంటే అక్కడ చిరునామా ఏంటయ్యా అంటే తండ్రి. దేవుడు ఎవరు అంటే తండ్రి. దూడ కాదు, మరొకటి ఏది కాదు. ఓకేనా అమ్మా? తర్వాత చూడండి. మేము ఎవరట? జికటమన్ను నీవు. అప్పుడు దేవుడు ఎవరంట? కుమ్మరి. ఇందాక కంసాలి. అర్థమైందండి? ఆయన కంసాలి. కంసాలి కనుక వెండి బంగారం చేశాడు ఆయన. కుమ్మరి కనుక మట్టిని చేశాడు ఆయన. అర్థమైందండి? అంటే ఒక విధంగా చెప్పాలంటే మానవ నిర్మాణం, సృష్టి నిర్మాణం అసలు ఆయన. ఆ తర్వాత పుట్టిన తర్వాత మనం ఈ పనులు నేర్చుకున్నాం. నేను అతన్నే, నేను ఇతన్నని. నువ్వు అతను ఇతను అనుకుని కూడా మళ్ళీ ఏం కట్టారు? మందిరం కట్టారు. మళ్ళీ కొంతకాలానికి ఏమైపోయింది అది. ఎందుకు తెలుసు? ఇది శాశ్వతం కాదని ఆయనే చెప్పాడు. ఓకేనా? అసలు కుమ్మరి ఎవరు? ఆయన. ఇంతకు ఆ కుమ్మరి మనల్ని ఏం చేశాడు? మనకు మట్టి, మనం మట్టి కాదు. ఓకేనా? మట్టి కనుక మనకి కుమ్మరి ఎవరు? ఆయన. ఓకేనా? ఇప్పుడు ఆ కుమ్మరి ఏం చేశాడు? ఈ మట్టి పాత్రలు చేశాడు. కంసాలి ఆయన. ఆయన కంసాలి అంటే ఖచ్చితంగా ఏమున్నట్టు లెక్క? భూమిలో లోహాలు ఉన్నట్టు, వెండి బంగారాలన్నీ ఉన్నాయి. ఓకేనా?
పాయింట్ అర్థమవుతుంది మీకు ఏదన్నా? రైట్. నెక్స్ట్ యెషయా గ్రంథం 54 అధ్యాయం. యెషయా గ్రంథం 54 అధ్యాయం 16వ వచనం. ఆలకించు, నిప్పులూది, తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు. ఎవరంటే ఇక్కడ అంటే కుమ్మరిని కూడా సృష్టించిన వాడెవరు? కుమ్మరి ఏం చేస్తాడు? అదిగో చెప్పాడు, నిప్పులూది. అంతేనా మాట? నిప్పులూదులు ఏం చేస్తాడు తన పని కోసం? ఓకేనా? పని చేస్తున్నాడు. చూడండి మళ్ళీ చదవండి. ఆలకించు, నిప్పులూది, అది తన వృత్తికి, ఓకేనా, తన వృత్తికి తగినట్టుగా పని. అప్పుడు అర్థమైందంటే తన వృత్తికి పనిముట్టుగా చేయు కమ్మరిని సృజించిన వాడను. ఓకే, పని అర్థమైంది. ఇప్పుడు కమ్మరి ఏం చేస్తాడో? పనిముట్టు చెక్కుతాడు అనొచ్చా? అంతేనండి. అదే సారీ, కుమ్మరి మట్టి పాత్రలో, కమ్మరి సరే మొత్తం మీద చెక్తాడు లేదా చెక్కడా? పోనీ అలాగనుకుందాం. 49వ కీర్తన, సారీ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. ఈ మాట వినాలి. నేను చూడండి మనసు పెట్టాలి. ఇక్కడ 49వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచున. ప్రశ్న, మరుతుడా? మనసంతా అక్కడ ఉంటుంది. అవునా? అలా చెప్తున్నాడు అన్నమాట. వారైనా మరుచుదురు కానీ చూడండి, నేను నిన్ను అంటే తల్లి మర్చిపోద్దా అంటే 99% మర్చిపోదు. ఆ 1% కూడా మర్చిపోద్ది అన్నాడు. ఎప్పుడు మర్చిపోద్ది అంటే నిదట్లో. మర్చిపోతే కుదరదు. ఎందుకంటే ఈవిడ మళ్ళా లెగాలంటే ఏమవ్వాలి? నిదట్లో మర్చిపోవాలి. మర్చిపోతేనే ఈవిడికి నిద్రాడుతుంది కదంటారా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎవరో? దేవుడు. ఇప్పుడు చూడండి, ఎందుకు మరువను? చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అర్థమైందా? ఒక్కసారి ఇప్పుడు ఈయన ఎవరో? కమ్మరి. ఏం చేశాడు? చెక్కాడు. అర్థం చేసుకోవాలి. కంసాలి ఆయనే, కుమ్మరి ఆయనే, కమ్మరి ఆయనే, ఏమనుకోవద్దు ఇంకా తాపి మేస్త్రి ఆయనే. ఇంకా చెప్పాలంటే ఏ పని చేసినా పని ఇచ్చినోడు ఆయనే, పనిముట్లు ఇచ్చినోడు ఆయనే. ఎవరో? ఆ దేవుడు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు ఆ జ్ఞానంతో నరులకిచ్చి ఆయన పని కొరకు పనిముట్లుగా వాడుకున్నాడు. అంతేనా? ఏది? ఆయన పరిశుద్ధ స్థలం కట్టేంత గొప్ప లెవెల్లో ఏమండి? ఆయన పరిశుద్ధ స్థలాన్ని కట్టేంత జ్ఞానవంతుల వీళ్ళు. నిర్గమకాండం సరే, చూడండి 35 అధ్యాయము. నిర్గమకాండం 35 అధ్యాయము 30 వచ్చి చదువుతాం. చూడండి 35, 30. మరియు మోసే ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనముడనైన బెసలేలును. చూడండి, ఎవరంటే ఇతను? బెసలేలు. పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మలో వానిని నింపి ఉన్నాడు. అదనమాట. ఆయన ఇస్తేనే వీడు చేసాడు పని. ఆయన ఇవ్వకపోతే వీడు సొంత జ్ఞానంతో పని చేయలేడట. పాయింట్ అర్థమైంది మీకు ఏదన్నా? రైట్. ఇప్పుడు కొంచెం మనసు పెట్టాలి. ఇందాక మనం చదువుకున్నాం, ఈ పనిముట్లు ఇచ్చినోడు ఆయనే, అసలు పనివాడు ఆయనే. అందుకే నా తండ్రి పని చేయించున్నాడని ప్రభు కూడా మాట్లాడాడు. అవునా కదంటారా? పని చేశాడు లేదైనా? చేశాడు. రైట్.
అయితే మనం కొన్ని విషయాలు కొంచెం ముందుకు క్లుప్తంగా మనం వెళ్దాం. ఇందాక మనం నేర్చుకున్న సంగతుల ప్రకారంగా యెషయా గ్రంథంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. క్షమించు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. తీసారా? యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో అమ్మా 7వ వచనాన్ని ఒకసారి చదవండి. వారి దేశము వెండి బంగారాలతో నిండిపోయిందంట. వారి దేశం, ఓకేనా? వెండి బంగారాలతో ఏమైందంటే దేశం నిండిపోయింది. అవన్నీ చెప్పాలంటే అదే ఇందాక చూసుకున్నాం చూసారా, లోకంలోకి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా? యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి. ఇప్పుడు ఆ పర్వతం ఎక్కడ స్థిరపరచబడుతుంది? పర్వత శిఖరం పైన, అక్కడ స్థిరపడుతుందంట. ఎత్తైన చోటని అర్థం దాన్ని. ఆ తర్వాత కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందంట. ఏది? అంచె దినములో దేవుడు కట్టే మందిర పర్వతం గురించి మాట్లాడతారు. ఎత్తైన చోట్లోకి ఉంటుందట ఆ మందిరం. భూమి మీద కాదు, దాని అర్థం అది, ఓకేనా? ఆ తర్వాత చదువుదాం చూడండి. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేతారు. ఎక్కడికే? ఆ మందిరంలోనికి. మనం గత కాలం మాట చదువుకున్నాం. ఇశ్రాయేలు వారికి సంబంధించింది ఇందాక మన మందిరం గురించి నేర్చుకున్నాం. ఇశ్రాయేలులో 12 గోత్రాల్లో లేవి గోత్రం మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. మిగిలిన వారు వెళ్ళడానికి అవకాశం లేదు. యాజకులు కుమారులే దేవుడు చెప్పని వేరొక అగ్ని పట్టుని వెళ్తేనే కాలిపోయారు. అంత పవర్ దేవుడు. రాజు కూడా నాకు అధికారం ఉంది కదా అని దేవుని సన్నిధులకు వెళ్ళి ఏం చేశాడు? ధూపం వేశాడు. ఏమైపోయాడు కదా? ఇప్పుడు అన్యజనుడు కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాడు అంటే అర్హత ఎలాగిచ్చాడైనా? అర్థమైందన్నమాట. అన్యజనుడు అన్ని విధాల తత్వాలు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా దేవుని మందిరానికి వెళతాడని చెప్తున్నాడు. ఆయన ఎలా వెళ్తున్నాడో చెప్తాడు. తర్వాత రండి, కిందకి రండి. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా వాక్కు ఏవద్దంట? బయలు వెళ్ళెను అనే మాట వాడాడండి. ఒక్కసారి కొంచెం మనసు పెడతాం, కొంచెం కిందకు కూడా చదవండి. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకుందురు. చాలు, ఓకేనా? పాయింట్ అర్థమైంది మీకు? ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఎక్కువ శాతం అన్యజనులు కూడా దేవుని మందిరానికి వస్తారు అని చెప్పాడు. ఇలా రావడానికి కారణం ఏంటి అంటే, అక్కడ మనం 3వ వచనం చదువు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళితే గాని వాళ్ళు రాలేదు. వాక్యం వారి దగ్గరికి వెళ్ళకపోతే ఆ వాక్యం విని వాళ్ళు రావాలి. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా కీర్తన గ్రంథం 48వ అధ్యాయం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం తీసారా? 9వ వచనం చదవండి. మనసు పెట్టాలి. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను, చాలా జాగ్రత్తగా దేని ధ్యానించారంట? అసలు దేవుని ఆలయంలో కృప ఏంటి? పాయింట్ అర్థమైందా? మరలా చదవండి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేని ధ్యానించారట? కృపను ధ్యానించారట. ఒక్కొక్క మాట నేను మరో మాట కూడా చూపిస్తే అప్పుడు దీని వివరణ మనకు అర్థమవుతుంది. ఒక మాట, కీర్తన గ్రంథం
33 అధ్యాయము 5వ వచనం చదవండి. 33 అధ్యాయం 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించదు. చాలా జాగ్రత్తగా, దేవుడు దేని ప్రేమిస్తున్నాడు? నీతిని. మొదటి రోజున చెప్పుకున్నాం, ఆయన నీతి ముందర నడుచునని చెప్పాడు. ఆ నీతి ఆయన అడుగు జాడల్లోనే నడిచింది అన్నాడు. అసలు నీతికి నీతి నేర్పునుడు ఆయన. అర్థమైంది మీకు ఏదన్నా? నీతికి నీతి నేర్పునుడు ఆయన అంట. అర్థమైంది. ఇంతకీ నీతి ఏంటయ్యా అంటే, మరల యెషయా గ్రంథంలోకి వెళితే, ఒక ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే నీ నీతి నీకు ముందర నడుస్తుంది అన్నాడు. అంటే మనం కూడా నీతిమంతులు అవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే, అది ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే మనం కూడా ఎవరైనా చెప్తున్నాడు ఆయన, అదనమాట. దాని అర్థం ఏంటయ్యా అంటే, మనం ఆకలితుంటే ఆయన భోజనం పెడుతుంటే ఆయన నీతిమంతుడు కాక ఇంకెవరు నీతిమంతుడు? అర్థమైంది మీకు ఏదన్నా? అమ్మా, మనం ఆకలితుంటే భోజనం పెట్టేది ఎవరు? అది ఇంకా చెప్పాలంటే మంచివారి మీదను చెడ్డవారి మీదను అదనమాట. ఓకేనా? ఆ తర్వాత మాట ఇంకోటి ఉంది అక్కడ, లోకము అదనమాట. అర్థమైందా? లేకపోతే ఈ పాటికి ఎప్పుడో అయిపోవాలి మనం. ఆ లోకం మీద కూడా ఏముంది? ఇంకో మాట, దేవుడు లోకముని ఎంతో అదనమాట. కృప ఉంది, ప్రేమ ఉంది. ఆ కృపను ధ్యానిస్తున్నారట వీళ్ళు. ఎవరో ఆలయానికి వెళ్ళి, అర్థమైంది మీకు ఏదైనా? ఆ కృపను ధ్యానించారంట. ఓకేనా? అంటే వీళ్ళు వెళ్ళారంటే ఆ కృపను బట్టి వెళ్ళారు. వీళ్ళ క్రియలు బట్టి వెళ్ళా. పాయింట్ అర్థమైంది? వీళ్ళ క్రియలు బట్టి అయితే వెళ్ళే అవకాశం కేవలం కృపను బట్టి వెళ్ళారట. ఇప్పుడు 59వ కీర్తన 10వ వచనం. 59వ కీర్తన 10వ వచనం. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకుని. పాయింట్ అర్థమైంది మీకు ఏదన్నా? నా దేవుడు ఎలా కలుసుకుంటున్నాడట మనల్ని? మరి మనమేంటి మందిరంలోనే ఉంటాడు అనుకుంటాం? అర్థమైందా? మనకు భోజనం పెట్టాడంటే దేవుడు అక్కడ ఉన్నాడని అర్థం. ముందు రోజు చెప్పుకున్నాం మనం, నా ముందు ఉన్నావు, నా వెనక ఉన్నావు, ఏ దిక్కులైనా నువ్వు ఉన్నావయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు అన్నాడా లేదా? కానీ ఇక్కడేమన్నాడయ్యా అంటే, దేవుడు తన కృపలో ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని కలుసుకుంటున్నాడు. మందిరం ఎందుకు కట్టమన్నాడు ఆయన? మీతో నివాసం ఉండాలని కొట్టుకున్నాడు. అంతేనా? నివాసం ఉండడానికే కదా మందిరం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులతో ఏముందామనుకున్నాడు ఆయన? వాళ్ళతో కలిసి ఉండాలనుకున్నాడు. కానీ కలిసి ఉండడానికి ఆయన కృపనిస్తే గమనించాలి. ఆ కృపను కూడా పోగొట్టుకున్నారు వీళ్ళు. ఎవరో ఇశ్రాయేలు వారు. మరలా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వెండి బంగారాలు ఇచ్చాడే లేదైనా? ఇచ్చితే కడకి వెండి బంగారాలు కడకి ఏం చేశారు? వాళ్ళు దోళ్ళకి ఇచ్చారు. అర్థమైందా? వీళ్ళకేమో గౌరవంగా ఉండాలని ఇస్తే వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే పాడు చేసుకున్నారు. అందుకే ఏందో చెప్పాడు, దానివల్ల దేవునికి ఏమైపోయారు? కోపం వచ్చింది. ఆ తీవ్రమైన నష్టం ఎవరి మీద పడ్డది? మందిరం మీద పడ్డది. వారు అనుభవించవలసి వచ్చింది. దేవునికి ఏమి నష్టం లేదండి ఇందులో. అర్థమైందా? మనం అనుకోవచ్చు, మనం రాకపోతే ఏంటని అనుకోవచ్చు. ఆయనకి ఎప్పుడూ నష్టం ఉండదు. ఎందుకు తెలుసా? ఇందాక చదువుకుని, ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ నీతి న్యాయం మనం అనుసరించకపోతే మనకు నష్టం. రైట్. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. యెహోవా మాటలు అంటే దైవ మాటలు ఎలాంటివి అంట? పవిత్రమైనవి. చాలా జాగ్రత్తగా. ఎందాక ఇశ్రాయేలు వారు వెండి బంగారాలు ఇచ్చి ఏం పోగొట్టుకున్నారో? పవిత్రత పోగొట్టుకున్నారు. చాలా జాగ్రత్తగా. పవిత్రతను పోగొట్టుకున్నారు. వెండి బంగారాలు అనవసరమైన వాటికి ఇవ్వటం వల్ల. చాలా ఓకేనా? మీ మనసులో ఎక్కడెక్కడమ్మా ఏ గలిబిలు చేసుకోకండి. మరలా చెప్తున్నాను, దైవ సన్నిధి. ఓకేనా? మన హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర ఇప్పుడు దరదర పెరిగిపోకూడదు. అంటే 120 ఉంటే 140 అయిపోకూడదు. దైవం దగ్గర ఉన్నప్పుడు మన మనసు, వాచ, కర్మ అన్నీ ఉండాలి. అప్పుడే దైవం అర్థమవుతాడు. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, యెహోవా మాటలు పవిత్రమైనవి. ఓకేనా? దైవ మాటలు ఏంటంటే, ఇప్పుడు మరి దేవుని మందిరం ఎందుకు? దేవుని మందిరం ఎందుకు ప్రారంభంలో చెప్పాడు? పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలత. అంటే ఇప్పుడు దేవుని మాటలు ఎక్కడున్నా అదనమాట. అందుకు ఆ కృపను ఏం చేశారంట? ధ్యానిస్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం దేవరాత్రులు ధ్యానించేవాడు
ఎంతగా ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఆ కృపణ గురించే చెప్పింది. ఆ కృపణలు ఏం చేసుకుంటూ వచ్చారు? ధ్యానించుకుంటూ వచ్చారు. ఓకేనా? ధ్యానించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. యెహోవా మాటలు ఎలాంటివంట? మనుషుల మాటలు అంతే. మంచి మాట. మనుషుల మాటలేమో అపవిత్రం, పాడు చేస్తాయి, దైవానికి దూరం చేస్తాయి. కానీ దేవుడి మాటలు తనకు దగ్గర చేసుకుంటాడట. అది చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఈ మార్చడం అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదినంత ఊదినంత వెండి అంత అంటే ఇప్పుడు వెండికి కూడా ఏముంది? పవిత్రం అవ్వాలంటే ఎన్నిసార్లు వేయవలసి వస్తుంది? 7 మార్లు వేయవలసిందంట. ఇంకా సామెతల గ్రంథం 17 అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 17 అధ్యాయము తీసారా? ఒక్క మాట. 25 అధ్యాయం 4వ వచనం చదవండి. మరలా అప్పుడు ఎక్కడికి వద్దాం. 25:4 సామెతలు 25:4 వచనం. వెండిలోను మస్టు తీసివేసిన ఎడల అన్నాడు. అంటే వెండికి కూడా ఏముంది అంటే మస్ట్ అంటే కల్మషం అనొచ్చా? కల్మషం అనొచ్చా అనుకుంటా. అంటే ఇప్పుడు వెండికి కూడా ఏముంది? మస్ట్ ఉంది. అంతే కదా దాని అర్థం? అయ్యో అంతేనా? రైట్. ఇప్పుడు 17 అధ్యాయము 3వ వచనం చదవండి. బాగా అర్థం అవుద్ది. ఇప్పుడు 17 అధ్యాయం సామెతలు 3వ వచనం చదవండి. వెండికి మోస తగినది అంటే దాని అర్థం ఏంటి? వెండికి ఏముంది? అందుకే మస్టులు ఎత్తలేదు దాన్ని. అర్థం అంటే దాని అర్థం ఏంటి? దాన్ని పరీక్షించటానికి ఒక పరిధి ఉంది. తర్వాత బంగారునకు అంటే ఇప్పుడు బంగారానికి కూడా ఏముంది? కొలిమెందుకు అంటే బంగారంలో కూడా ఏముంది? ఓకేనా? బంగారంలో కలిపి ఉంది, వెండిలో కలిపి ఉంది కనుక వాటిని మస్టులు వేస్తున్నావు, కొలుములు వేస్తున్నావు. ఓకేనా? ఒక్క మాట అడుగుతున్నా. అసలు ఆయన మాటలు వెండి బంగారముల కంటే గొప్పదన్న ఆయన మాటే. ఇప్పుడు దేవుణ్ణి మస్టుతో ఉన్న వెండి బంగారాలు దేవుడు అంటే ఆయన ఎలా పవిత్రుడవుతాడు? అర్థమైంది మీకు ఏదన్నా? అసలు వెండి మనం విస్తారంగా ప్రేమించిన దేన్ని? వెండి బంగారం. దాన్ని మించిన అవసరం దానికోసం ఎంతమంది యుద్ధాలు చేస్తున్నాం. ఇప్పుడు అంత వెండికి బంగారం మనం అంత ప్రేమంగా ప్రేమిస్తున్నప్పుడు ఆ వెండికి బంగారానికి కూడా లోపం ఉందని చెప్తున్నాడు ఆయన. లోపం ఉంది కనుకే దాన్ని మస్టులు వేస్తున్నారు, దాన్ని కొలుములు వేస్తున్నారు రా బాబు. కానీ ఆయన మాటలు పవిత్రమైనవి అన్నాడు. ఇప్పుడు నరుడు పవిత్రుడు అవ్వాలంటే ఆయన మాటల ద్వారా తప్ప ఈ వెండి బంగారం వస్తువుల ద్వారా వీడు పవిత్రుడయ్యే అవకాశం లేదు గనక అన్యుడు అపవిత్రంగా దూరంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు వాడు దేవుడి దగ్గరికి రావాలంటే వెండి బంగారాల ద్వారా రాలేడంటే ఇటు. అర్థమైంది మీకు? దేవుడి దగ్గరికి వెండి బంగారంతో ఎవడొస్తాడో? గొప్పవాడైతే వస్తాడో. లేనుడు ఏం చేస్తాడో? చిల్లర డబ్బులు వేయాలి. మరి అలాంటి ఏం చేస్తా? గెడ్డేస్తాం మనం. అంటే ఇప్పుడు దేవుడు ఏమి కాదని చెప్తున్నాడు ఆయన? వెండి బంగారాలతో సేకరించేవాడు కాదు. జాగ్రత్తగా. వెండి బంగారముల కంటే గొప్పది ఆయన మాటలో యెరూషలేము నుంచి లోకానికి అందించాడు. అర్థమైంది మీకు ఏదన్నా? అంటే ఇప్పుడు అన్యజనులు కూడా ఎక్కడికి రావాలి? అదనమాట దేవుని మందిరానికి రావాలి. ఒకప్పుడు కేవలం ఇశ్రాయేలు వారు మాత్రమే ఆ మందిరం దగ్గరికి వెళ్ళాలి. అందులో ఒక గోత్రికులు మాత్రమే పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. మరి అన్యుడు బయట వరకే ఉండాలి. మరి ఇది గమనించాలి. ఇప్పుడు దైవ ప్రణాళిక గురించి చెప్తున్నాను నేను. ఓకేనా? అది మనుషులు కట్టడం. కానీ దేవుడు ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఈ మాట వినాలి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరో? కొరింథీ పత్రికకి వెళ్తే క్రీస్తు ప్రభు, యేసు ప్రభు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటాడు కొరింథీ పత్రికలో. ఇప్పుడు జ్ఞానం మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఆయన యొద్ద. ఇప్పుడు చెప్పాలి యేసు ప్రభు ఎవరు? మరి ఇందాక శిల్పకారులను తీసుకుని రమ్మన్నాడే. ఓకేనా? శిల్పకారులను తీసుకుని వచ్చి సొలొమోను గారి మందిరం కట్టించుకున్నాడే. ఈయనెవరో తెలుసా? ప్రధాన శిల్పి. ఎంత గొప్ప మాట అండి. ఓ విధంగా చెప్పాలంటే ఈ శిల్పకారులందరికీ పని నేర్పునోడు ఈయనంట. అర్థమైంది మీకు ఏదన్నా? ఎవరో?
యేసుక్రీస్తు ప్రధాన శిల్పి. అబ్బా ఏమండి, ఈ మాట చూడండి. ఈ ప్రధాన శిల్పి ఏం చేస్తున్నాడు చూద్దాం. అనుదినము ఎవరో ఆ ప్రధాన శిల్పి అనుదినం ఏం చేస్తున్నాడట, సంతోషిస్తున్నాడట. చాలా జాగ్రత్తగా, ఆ ప్రధాన శిల్పి అనుదినం ఏం చేస్తున్నాడట, సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని, ఎవరి సన్నిధిని, అదనమాట ఆ తండ్రి సన్నిధిని సంతోషిస్తున్నాడట. ఆ తర్వాత మాట చదవండి. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచున్నాడు. అంటే భూమి మీద ఉన్న నరులను పరలోక చేరాల వల్ల ఇప్పుడు ఆ పరలోకాన్ని బట్టి ఈయన ఏం చేస్తున్నాడట, ఎప్పుడెప్పుడు అనుదినం ఏం చేస్తున్నాడంట. ఈయన ఎవరో ప్రధాన శిల్పి. ఇందాక చెప్పాడు ప్రధాన శిల్పి. ఇప్పుడు శిల్పి ఏం చెయ్యాలి, చెక్కాలి. అంటే అర్థమైంది. ఆల్రెడీ మన అమ్మ కొడుకులు చెక్కిందే ఆయన. పరలోకాన్ని వెళ్ళడానికి కూడా చెక్కాలి అంటే ఆ ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఒక మాట చూపిస్తాను చూడండి. ఆ కీర్తన గ్రంథం 68:19 కీర్తన గ్రంథం 68:19 త్వరగా సరే త్వరగా చదవండి. ఆ ప్రభువు స్తుతినందునుగాక అనుదినము ఆయన అనుదినం ఆయన ఏం చేస్తున్నాడంట. దాని అర్థం ఏంటి, మనం చేసిన ప్రతి పాపాలు కూడా ఆయన భరిస్తున్నాడు. అమ్మా మనం చేసిన మనం ఏమన్నా భూమి భరిస్తుంది అంటున్నాం కాదు, ఆయన భరిస్తున్నాడు. ఓకేనా. అందుకే మీ భారం నా మీద ఏమన్నాడు ఆయన, అన్నాడా లేదా. అనుదినమా అప్పుడప్పుడునా, అది ఎవరి భారాలు, మన భారాలు భరిస్తున్నాడంట ఆయన. అమ్మ తర్వాత చాలండి. 96వ కీర్తన 2వ మరి ఆ తర్వాత మాట త్వరగా 96:2 యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, అదే జరుగుతుంది. ఆయన నామాన్ని పాడుతున్నాం, ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం. అమ్మా అనుదినము ఆయన రక్షణ సువార్తను ఎప్పుడెప్పుడు, ఇప్పుడు దేవుని కృపను బట్టి ఈ 3 దినాలు చేస్తాం. నిజంగా ప్రతిరోజు ఏం చేయొచ్చు, ఎందుకని చెప్తాను. అనుదినం ఏం చేస్తున్నారంట, ఎవరి చేత చేస్తున్నాడు తెలుసా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ ఇర్మియా గ్రంథం 7:25 మీ పితరులు చూడండి, మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీర్చు వచ్చిన వారే. ఎప్పుడు దేవుని దగ్గర వెనకేసి అడుగులే, ముందుకొచ్చి అడుగులు ఎక్కడ లేవు. అర్థమైందా. అంతే కదా. మరి దేవుడేమో అంత గొప్పగా వారిని ప్రేమిస్తే ఎప్పుడు ఆ అడుగులు ఎలాగున్నాయంట, వెనక్కేసి వదిలేసాడా దేవుడు. ఇప్పుడు చదవండి మాట. నేను అనుదినము పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు. ఇప్పుడు అనుదినం ఏం చేస్తున్నారు, ఆయన సువార్తని. అది అనుదినం మనం ఏం చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం. మన భారాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, భరిస్తున్నాడు. భరించి మనకు మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలుసా, ఆ వాక్యాన్ని నేర్పిస్తున్నాడట. తర్వాత మాట వారు నాది ఎంత చెప్పినా కూడా ప్రజలు ఎలా ఉన్నారట, నా మాట వినక ఉన్నారు. ఇంకేమనాలి వెళ్ళే, ఏ థర్డ్ డిగ్రీ ఎత్తుకోవటం. పిల్లలేమో స్కూల్లోకి వెళ్ళి ఒక పాట చెప్తే చెరకొడేస్తున్నారా. మరి ఎంత జ్ఞానవంతులు, ఎంత గొప్ప మేధావులు ఉన్నప్పుడు దేవుని మాట వినకపోతే ఎట్లా. కానీ ఆయన కొడతలా వీడే వేసుకుంటున్నాడు. ఏది ప్రారంభంలో చెప్పుకున్నాం మనం, సృష్టి క్రమం ఇవైపోయింది. ఎండలు తట్టుకోలేము. ఎందుకు తట్టుకోలేము, మనం చేసుకున్న పాపం ఇది. అర్థమైందండి, మనం చేసుకున్నా అంతే. ఓకేనా, రైట్. తర్వాత మార్చు. వారు నా మాట వెనకయ్యున్నారు, చెవి యొగ్గకు ఉన్నారు. అంటే ఇప్పుడు అనుదినం ఏం చేస్తున్నాడు చెప్పాలి. అనుదినం ఏం చేస్తున్నాడు, తన సేవకులు పంపుతున్నాడా లేదా, తన సువార్తను ప్రకటిస్తున్నాడా లేదా, అనుదినము మన భారాలను భరిస్తున్నాడా లేదా. ఎందుకు తెలుసు, ఇందాక చదువుకోవాలి. ఆయన ప్రధాన శిల్పి. ఆ శిల్పి ఆయన మాటలతో ఏం చేస్తున్నాడో చెక్కుతున్నాడు. అది అర్థమైందండి. ఇప్పుడు ఆ శిల
శిల్పి చేతులోకి వెళ్తే కదా చెప్తాడు. మరి ఏది చేతుల్లోంచి వెళ్ళిపోతున్నాయి కదా, అన్ని వెనకడుగులే కదా. ఆయన చేతిలో ఉండేది ఏది? కనీసం ఆయన గురించి ఆయన చెప్పిన మాటలైనా వినాలి కదా. అమ్మా, మనం బిడ్డను మాస్టర్ చేతులు పెడుతున్నాం, మంచిదే. ఆయనకు అవసరమైతే శిక్షించండి అని చెప్తున్నాం. వాడు గొప్పోడు అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? దెబ్బలు పడాలి. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? మాటల ద్వారా చెక్కుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడు చెప్పాలి. ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకంటే జకర్యా గ్రంథంలో మాట చెప్పాడు. ఎందుకు తెలుసా? దావీదు చిగురు అనే ఒకడు కలడు, ఆయన వచ్చి యెహోవాకు ఆలయము కడతాడని చెప్పుకున్నాం నిన్న. అవునా? అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం కట్టాలి? సొలొమోను దావీదు కుమారుడు కాదు, దేవుని కుమారుడే తండ్రికి ఏం కట్టాలి? అది ఏ ఆలయం? వెండి బంగారాలతోనూ గుడారాలతో కట్టే ఆలయం కాదు అది. అర్థమైందండి? పరలోకానికి చేర్చే ఆలయం కట్టడానికి ఆయనకి ఆ ఏర్పాటు ఇచ్చాడట. ఓకేనా? ఆ ఏర్పాటు చేయటానికి అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నేను ప్రధాన శిల్పిని. గమనించండి, నేను అనుదినము తండ్రి దగ్గర ఏం చేస్తున్నాను అన్నాడు? ఆనందిస్తున్నాను అన్నాడు. ఎందుకని? నరులకి ఏది ఇవ్వాలి? పరలోకం ఇవ్వాలి. పరలోకం ఇవ్వడానికి అనుదినం ఏం చేస్తున్నాడు తెలుసు? వాక్యం ద్వారా, ఓకేనా, మనల్ని చెక్కుతూనే ఉన్నాడు. అందుకే యెరూషలేము నుండి ఏది బయలుదేరింది? వాక్కు బయలుదేరింది. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి వచ్చాడు. 2వ అధ్యాయం ముగింపులోకి వస్తున్నాం. 2వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ అధ్యాయం తీసిరమ్మా. 3వ వచనం త్వరగా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జాగ్రత్తగానే. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళింది? ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గమనించాలి, ప్రత్యక్ష గుడారం, జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తూ అక్కడక్కడ ఆగి ఆ గుడారాలు వేసుకుంటూ వెళ్ళారు. కానాను దేశం వరకు కూడా వెళ్ళేవారు. తర్వాత మందిరం కట్టుకున్న తర్వాత వారు ఆయా దేశాలు విస్తరించినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వీళ్ళు వెళ్ళాలి. ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి గణపరచాలి. ఓకేనా? మరి ఇంకా భూ ప్రపంచంలో ఉన్నవారు ఉన్నారే, మరి అందరూ కూడా ఇప్పుడు యెరూషలేము వెళ్ళలేమే? ఉండంటారు కదంటారు. ఇప్పుడు యెరూషలేము వెళ్దాం, మనం వెళ్ళలేమే. ఇప్పుడు యెరూషలేము మనం వెళ్ళాలి అంటే మనం వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు యెరూషలేము వెళ్ళి మనం పవిత్రులు అవ్వాలి అంటే గమనించాలి, మనం యెరూషలేము వెళ్ళకపోయినా యెరూషలేములో నుండి పవిత్రమైన వాక్యాన్ని లోకానికి పంపాడు ఆయన. అర్థమైందా మీకు ఏదన్నా? యెరూషలేములో ఉన్న దేవుని మాటలు ఎందుకు అనుకున్నావా? ఆ మాటలు ఎక్కడికి వచ్చినాయి? లోకం దగ్గరికి వచ్చినాయి. ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి? పవిత్రులు చేస్తాయి. ఒక్కసారి అపోస్తుల కార్యాలు అమ్మా తీసరా 15వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన ఒకసారి ఎలా పవిత్రపరచబడ్డాయంట? ఒకసారి ఎలా పవిత్రపరచబడ్డాయి? విశ్వాసం. ఇంతకీ విశ్వాసం ఎవరిని బట్టి? రోమపత్రిక వినుట వలన. అదనమాట. వినుట వలన ఏం కలిగింది? అది వినుట ఎవరిని గూర్చి? అంతే. ఏ అపోస్తుడి గురించి కాదు, ఏ ప్రవక్త గురించి కాదు, కేవలం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తుడి గురించిన మాట. అందుకే ఆ వాక్యము, ఆదిలో ఉన్న వాక్యము. పాయింట్ అర్థమైందా? ఆదిలో ఉన్న వాక్యం కనుక యేసు ప్రభు లోకానికి శరీరంతో రాక మునిపి ఆయన ఏమయ్యాడు? ప్రవక్తల ద్వారా ఏమయ్యాడు? వాక్యంగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఓకేనా? తర్వాత ఆయన శరీరంతో ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య ఎందకో మాట చదువుకున్నాం. నీ దేవాలయమందు నీ కృపను ధ్యానించమన్నాడు. పాయింట్ అర్థమైందా? దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు దేన్ని ధ్యానించారంట? ఆ కృప ఎవరో? యేసుక్రీస్తు. అర్థమైందా మీకు ఏదన్నా? ఆ కృప వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య, అర్థమైందండి, మన మధ్య నివసించాడు. ఇప్పుడు గమనించాలి, యేసు ప్రభు శరీరాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మన మధ్య ఏముంది? కృపావాక్యం ఉందన్నమాట.
శరీరం లేదు. ఇప్పుడు ఏముంది? రైట్. ఇప్పుడు ఆ వాక్యం ఏమవుతుంది? ప్రకటించబడుతుంది. ప్రకటించబడుతున్నప్పుడు వింటున్నారు. విన్నవారు ఏం చేస్తున్నారు? విశ్వసిస్తున్నారు. విశ్వాసం వల్ల ఏం కలుగుతుంది? చదవనమాట. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదము కనపరచవు. ఒకప్పుడు భేదం ఉంది. యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు భేదం ఉంది. యూదుడికి గ్రీసు దేశస్థుడికి పడలా, సమరీడికి యూదుడికి పడలా. కానీ యేసు ప్రభు వచ్చి గమనించాలి, ఏ భేదం లేకుండా తీసిపాడాడు. పాయింట్ అర్థమైందా? అందుకే అన్య జనులు కూడా ఎక్కడ రావడానికి అవకాశం వచ్చింది? రైట్. అందుకే లోకంలో చూడండి, కొన్ని మందిరాలకి కొంతమంది వెళ్ళే శక్తి లేదు, అర్హత లేదు. కానీ యేసు ప్రభు కట్టిన దేవాలయంలోకి అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు రావచ్చు. ఓకేనా? ఎందుకు రావచ్చో తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా, ఒక మాట రోమపత్రిక, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఒక మాట ఉంటుంది మనకి అక్కడ విలువైంది. రోమపత్రికలో రైట్ 9వ అధ్యాయం 25వ వచనం త్వరగా చదవాలి. 9వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని. ఒకప్పుడు అన్యజనులు ఎవరు? ప్రజలు కాదు కదా, ఇశ్రాయేలు వారే కదా. అదనమాట. నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు. అప్పుడు ప్రియులు ఎవరు? ఇశ్రాయేలు. అందుకే నా ప్రియురాలని విడిచిత్రనే మాట ఇందాక మనం ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం. రైట్. తర్వాత ఈ మాట చూడండి. మరియు జరిగినదేమనగా, ఈ మాట, మీరు నా ప్రజలని కారని ఏ చోటన వారితో చెప్పబడను. ఎందుకన్నాడో? అపవిత్రంగా ఉన్నారు కనుక. ఓకేనా? ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి. అబ్బా, ఎంత గొప్ప పేరండి అది. ఏం పేరెట్టాడంట? అదనమాట. జీవము గల దేవుని కుమారులు. జీవము గల దేవుని కుమారులు ఎలాగయ్యో తెలుసా? జీవము గల దేవుని కుమారులు ఎలాగయ్యో తెలుసా? పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక, క్షయబీజం అంటే నరుడు అంటేనా? క్షయం అంటే ఇది నరుడు. ఆ క్షయబీజము నుండి కాక శాశ్వతమగు, పాయింట్ అండర్లైన్ చేసుకోండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అంట మనం బాప్తిస్మం ద్వారా. ఇప్పుడు ఏ బీజంలో పుట్టాం మనం? అది ఏ బీజం? శాశ్వతమైన బీజం. ఇంతకు ఎలా పుట్టడానికి కారణం ఏంటి? దేవుని వాక్యము వల్ల పుట్టామంట. పాయింట్ అర్థమైందండి? దేవుని వాక్యము వల్ల పుట్టామంట. మరలా తల్లి కడుపులో పుట్టించింది ఎవరు? ఆయన. అందుకే ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఆ లోకానికి వెళ్ళాలంటే మళ్ళా మన పుట్టుక ఎలాగా? మరలా దేవుని వాక్యము వలన పుట్టాలి. ఆ దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేము నుండి వచ్చింది. ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. పరలోకం నుంచి వచ్చిన వాక్యం ఎక్కడికి వచ్చింది? యెరూషలేములో వచ్చింది. యెరూషలేములో ఉన్న వాక్యం ఎక్కడి నుంచి వెళ్ళింది? ప్రపంచమంతా, సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. సువార్త అనగా యేసుక్రీస్తు. అంతేనా? రైట్. ఇప్పుడు గమనించాలి, యెరూషలేములో ఎందుకు జరగాలి? యెరూషలేములో ఎందుకు జరగాలి? యెషయా గ్రంథం 2వ అధ్యాయము, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఇందాక చదువుకున్నాం చూసారా? ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. యేసు ప్రభు చెవి నేర్పాడు. మతం నేర్పాడా? మార్గం నేర్పాడా? అదనమాట. మార్గము బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుదాం. ఇప్పుడు ఎవరి త్రోవలో నడుస్తున్నాం? అదనమాట. ఎక్కడికి మార్గం అది? యెరూషలేముకి కాదే. రైట్. పరలోకం. తర్వాత ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. యేసుప్రభు ఎవరు? మధ్యవర్తి. దేవుడికి నరులకు మధ్యవర్తి ఎవరు కదా? ఇప్పుడు ఇశ్రాయేలు వారికి అన్యజనులు కూడా మధ్యవర్తి ఎవరు? ఒక మాట, యెరూషలేములో ఎందుకు పుట్టాడో తెలుసా? ఈ భూభాగంలో మధ్య ప్లేస్ ఏదైనా ఉంటే బెత్లెహేము. అర్థమైందో లేదో మీకు? ఆ మధ్య భాగంలో పుట్టాడు, అందరికి మధ్యవర్తి అయ్యాడు.
ఆ మధ్యవర్తి మనకు న్యాయం తీర్చాడు ఆయన. ఎవరో? యేసు ప్రభువు మాట. ఓకేనా? అందుకు ఆ వాక్యము సర్వలోకానికి వెళ్ళింది. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళిన వాక్యం ద్వారా బాప్తిసం పొందిన వాడు దేవుని యొక్క అక్షయ బీజం నుండి పుట్టాడంట. అందుకు మనం ఏమయ్యాం? దేవుని కుమారులు అయ్యాం. రైట్. కొరింథీ రెండో పత్రిక తీసారా? త్వరగా తీయాలి. 6వ అధ్యాయము 18వ వచనం ముగింపు. 16వ వచనం. 16 దేవుని ఆలయమునకు విగ్రహములకు పోలికేంటి అన్నాడండి. అర్థమైంది మీకు ఏదన్నా? దేవుని ఆలయానికి విగ్రహాలకి పోలికేంటని అన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? విగ్రహం నరుడు చేశాడు. ఓకేనా? దేవుని ఆలయం చేసింది ఎవరో? దేవుడే. ఓకేనా? తర్వాత చూడండి, మనము అండర్లైన్ చేయండి. ఇప్పుడు దేవాలయం అంటే ఏది? రాటి. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారం ఆయన వస్త్రంతో పోల్చాడు. సొలొమోను గారు కట్టిన దేవాలయం యెరూషలేములో ఉంది, అది దేహంతో పోల్చాడు. ఇప్పుడు మనం ఎవరంట? అది. ఇప్పుడు ఈ ఆలయం ఏముంది? ఇప్పుడు ఆలయం అన్నాడు. ఇప్పుడు ఈ రోజు ఈ గృహంలో కూడుకున్నాం, ఆలయమా కాదా? రైట్. ఇంతకీ ఇది ఆలయంగా చేసిన వ్యక్తి ఎవరో? యేసు ప్రభు. గమనించాలి. అంటే ప్రధాన శిల్పి ఆయన ఏం చేశాడు తెలుసండి? వాక్యం ద్వారా చెక్కాడు కనుక మనం ఏమయ్యాం తెలుసండి? దేవుని కుమారులు కుమార్తెలు అయ్యాం. ఓకేనా? దేవుని ప్రజలయ్యాం. ఇంకా చెప్పాలంటే మనము దేవుని ఆలయమే అయిపోయామంట. అంటే ఇప్పుడు దేవుని ఆలయం అయిపోతే దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని ఆలయం అయిపోతే దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవాలయంలో ఉంటాడు. అందుకే ఎక్కడ 2-3 ఉన్నా అక్కడ ఉంటాను అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అంటే. అర్థమైందా? ఇది లోకానికి అర్థం కావటం లేదు. దేవాలయం అంటే ఏమనుకోకుండా పాలరాతితో కట్టిందా, లేదా బంగారాలతో కట్టిందా, లేదు ఇండి కోట్లు ఖర్చు పెట్టావా, ఇది ఆలయం అనుకుంటుంది ఇంకా ప్రపంచం. ఇంకా చెప్పాలంటే ఏమనుకోక అంతరిక్షంలోకి వెళ్ళి గ్రహాలు కనిపెట్టేసేంత జ్ఞానం వచ్చినా వీడితో ఉన్న దేవుడు ఎవడో వీడికి అర్థం కాలేదంటే ఏమనాలి? వాటిని కనిపెట్టి మళ్ళీ పాడైపోయిన కోట్ల రూపాయల ప్రసాదాన్ని పాడు చేసి ఒక్కడ మాట్లాడతావు. కానీ దేవుని వాక్యం దేవుడు ఉచితంగా కృపగా ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ప్రకటించి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేతులతో చేసుకున్నది దేవుడు కాదురా బాబు, ఆయనే మనల్ని దైవంగా మలుస్తున్నాడు రా బాబు. ఓకేనా? ఆయన మనల్ని దైవంగా చేస్తున్నాడు కనుక మీ దేహమే దేవాలయం అంటున్నాడు. నీ దేవాలయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఆయనకి చోటు ఎవరా బాబు వాక్యం ద్వారా అంటే ఆ మత మాటలు చెప్పకుండా అంటున్నారు మహానుభావులు. ఓకేనా? అందుకే మరలా చెప్తున్నాను, ఈ మాటలో ఆ వెండి బంగారంతో అర్థమైనోడికి ఇది అర్థం కాదు. అర్థమైంది? జ్ఞానము కంటే దేని ఎక్కువ ప్రేమించిన వాడికి దైవం అర్థం కాలేడు. అందుకే ఈ లోక జ్ఞానము వెర్రితనం. వెర్రిలో బ్రతుకుతున్నారో ముగింపు అయ్యాక ఉంటుంది ఆ వెర్రేంటో. కానీ ఇప్పుడు ఈ జ్ఞానం చెప్తుంటే లోకానికి మీ వెర్రోలుగా కనబడతాం, లేదా మనం వెర్రోలుగా కనబడతాం. మాట్లాడితే దేవుడు నిజమే దేవుడు ఉన్నాడు కనుక ఇక్కడ కూర్చున్నాడు, దేవుడు ఉన్నాడు కనుక భోజనం చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడు కనుక ఇంకా బతుకున్నాం. మరి ఆయన కాకపోతే ఇంకెవడో? మరి ఆయన గురించి చెప్పుకోకపోతే ఇంకెవడి కోసం చెప్పుకోవాలి? పార్టీ గురించి చెప్పుకుందావా, కార్యకర్తల గురించి చెప్పుకుందావా, లేదా అధికారుల గురించి చెప్పుకుందావా? వాళ్ళెత్తావా, వచ్చారు వెళ్ళారు, మళ్ళీ నువ్వు వెళ్ళాలి కాళ్ళ దగ్గరికి, నీ దగ్గరికి రాడు. అది గొప్పదా ఇది గొప్పదా? ఎప్పుడు కూడా కృపతో కలుసుకుంటున్నాడండి దేవుడు. అంత కృపా మహిమ ఆయనకి. ఆ కృపతో కలుసుకుంటున్నాడు కనుక ఇంకా బతికి బట్ట కట్టుకుంటున్నాం మనం. మరి ఆయన గురించి చెప్పుకోకపోతే ఇంకెవరి కోసం చెప్పాలండి? ఊపిరున్నంత కాలం ఆయనే నచ్చినా నచ్చకపోయినా ఎవరేమనుకున్నది ఇది వాస్తవం. ఓకేనా? ఈ దేవాలయం ఉందా లేదా? ఇంకా చెప్పాలి అంటే పేతురు పత్రిక ఇంకా మొదటి అనుకోకుండా అయిపోయింది అమ్మ. మా అంతగా ఎక్కువ చెప్పినా మాకు ఒప్పుకుండా మీకు ఒప్పుకుంటుందో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఒకసారి యాజకులు ఏం చేయొచ్చు? దేవుని ఆరాధించడానికి అవకాశం అది. ఇప్పుడు మనం దేవుని ఆరాధిస్తున్నాం లేదా? ఎలాగొచ్చింది తర్వాత చూడండి. మీరును ఏ రాళ్ళంట? అంతేగాని మామూలు రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళవలెను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నది.
అర్థమైందా మీకు? ఏదన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు ఏ ఏ ఏ మందిరం ఇది? ఆత్మ సంబంధమైన మందిరం. ఇంకొక మాటలు చెప్పాలి అంటే ఆత్మలతో కట్టిన మందిరం. శరీరానికి అంతం ఉంది కానీ ఆత్మనికి ఏమి లేదు. రైట్. అందుకే బతుకుండగా మనం ప్రభువుని అంగీకరించాం. అందుకే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఓకేనా? అలాగే అది మనం విశ్వసించి అలాగే మనం బాప్తిసం పొందాం. మనం చనిపోయిన మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడో అది అసలు దేవాలయం ఏదయ్యా అంటే పరలోకం. దేవుడు చోటు అది. అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని వెతుకు ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఈ దేవాలయాన్ని పడగొట్టండే 3వ దినం కడతానన్నాడు. ఎవరో? యేసుప్రభు. కట్టాడే లేదా? కట్టాడు. కానీ కొందరికి అది కట్టినట్టుగా లేదు. అర్థమైందండి? కట్టినట్టుగా లేదు. కొందరు ఏదో అపార్థాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనా మరి చివరిగా ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తాను. 27వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఈ ఒక్క మాట ముగింపు. 21వ వచనం. ఆ తర్వాత ఇంకెన్ని చెప్పినా తీయొద్దు. 27వ అధ్యాయము 21వ వచనం అమ్మ. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చాను. దేని బట్టి అంటే వెండికి బంగారం మస్ట్ వేసిన తర్వాత దానికి విలువ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా? చెప్పాలి. ఉంటుందా ఉండదా? అలాగే తాను పొందిన కీర్తి చేత నరుడికి ఏముంది? నరుడికి ఏముంది అమ్మా? ఘనత. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి యేసు ప్రభుకి కీర్తి ఎలాగొచ్చింది? ఎందుకు మాట్లాడితే ఎక్కడో దేశంలో పుట్టినోడు ఈ దేశాల గురించి ఎందుకు మాట్లాడడం తెలుసా? ఆయన కీర్తి ప్రపంచం అంతా ఏమైందో తెలుసా? వ్యాపించింది. దేని బట్టి? ఆ వెండి బంగారం ఎలాగైతే పరిశోధించబడ్డాయో యేసు ప్రభు జీవితం కూడా శరీరంతో ఈ లోకానికి వచ్చి పరీక్షింపబడ్డాడు. తండ్రి చేత పరీక్షింపబడ్డాడు. తిరిగి లేచాడు. తండ్రిని ఆత్మని చేతులకు అప్పగిస్తున్నాను అన్నాడు. శత్రుడు కూడా ప్రేమించమన్నాడు. వీరెవరో వేరే ఏం చేసినా సరే వీరిని క్షమించు అన్నాడు. అలాంటి మహనీయుడు కాకపోతే ఇంకెవడండి మనకి ఆదర్శం? అలాంటి మహానుభావుడు కట్టపోతే ఇంకెవడ కడతాడండి? ఒకవేళ ఏల కడుతున్నారు కనుక మనుషులు అంటరాని వారిగా చూస్తున్నారు. ఆ ప్రభు కట్టాడు కనుక గమనించాలి. ఆయన అంటరానితనాన్ని పక్కన పెట్టాడు. అందుకే పాపం చేసిన ఆవిని కూడా అమ్మాని సంబోధించి అమ్మాయికి ఎప్పుడు కూడా పాపం చేయొద్దని నేర్పి ఆ పాపాలకు పవిత్రంగా ఆయన మాటల ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? పరిశుద్ధపరచడం. యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే ఆయన కట్టిన దేవాలయం. పాతాళలోక ద్వారములు దాని ఎదుట అది. ఇప్పుడు ఆ దేవాలయం ఉండే భాగం మనకు వచ్చింది కనుక అందుకే యేసు ప్రభు బొమ్మెట్టి ఆరాధన చేయవలసిన పని లేదు. వెండితో సిలువ చేయవలసిన పని లేదు. బంగారంతో యేసు ప్రభు బొమ్మ చేసిన ఆయనకి ఇష్టం కాదు. ఓకేనా? ఎందుకంటే వెండి బంగారాలు కూడా ఏమున్నాయి? మస్ట్ ఉంది. అది నేను చెప్తున్నాను. వెండి బంగారాలకు మస్ట్ ఉన్నప్పుడు నా దేవుడికి మస్ట్ లేదు. అందుకే ఆయన పవిత్రుడు, నిర్దోష, నిష్కల్మషుడు, పాపులను చేరకగా ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి యేసు ప్రభు బంగారంతో పని లేదు, వెండితో పని లేదు, ఏ వస్తువుతో పని లేదు. కేవలం వాక్యమే ఆయన. ఆది యందు వాక్యం ఉండడు. వాక్యము దేవుడి దగ్గర, వాక్యము ఆయనే ఉన్నాడు. ఆ వాక్యం వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోడు దేవుని దగ్గరికి. మనకేమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. అంటే ఇప్పుడు వాక్యము రెండంచులు కట్టు. అందుకే వాక్యం నరాలకి, ప్రాణాత్మలకు, కీలుకు, మూలుగులకు లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. బొమ్మ అనుకోండి 2 చేతులు వెళ్తుంది, దాన్ని పెట్టేసి వెళ్ళిపోతాను. కానీ వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాన్ని తప్పించుకోవడానికి లేదే. ఇంజక్షన్ చేసుకుంటే కనుక చెప్పుడికి నరాలకు వెళ్ళి లేచి పరిగెట్టేస్తున్నామే. వాక్యం అంత శక్తి. అందుకే చచ్చి బ్రతికిన, రేపు మాపు ప్రాణం పోయినా ఇదంటే ఎందుకు తప్పనో అర్థమైందా? ఇదే మనల్ని బ్రతికించేది. ఓకేనా? నీ వాక్యమే. అదే నా ముగింపు, అదే నా ప్రారంభం, నా అంతం అదే. మరొకసారి ఓపికగా విన్న మీ అందరూ కూడా ప్రభు మన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఓకేనా? 3 దినాలు మనం నేర్చుకున్నాం. గుడారం గురించి, సొలొమోను గారు కట్టిన దేవాలయం గురించి, క్రీస్తు ప్రభు కట్టిన ఏ దేవాలయం గొప్పదో వివరించాం. ఆ సత్య సంబంధమైన దేవాలయంతో రావాలని ప్రేమతో ఆహ్వానం పలుకుతూ మరొకసారి అందరికీ ప్రభు నామమున వందనాలు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. నమ్మని వానికి ఇది నా మాట కాదు, ప్రభు చెప్పిన మాట. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.